ఇక అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో చిన్నారుల కిడ్నాప్ ముఠా ఉనికి కలకలం రేపుతోంది. ఇద్దరేళ్ల బాలుడిని తల్లిదండ్రులకు తెలియకుండా అమ్మకానికి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు లేని దంపతులకు వాట్సాప్ ద్వారా బాలుడి ఫోటోలను పంపుతూ 65,000 రూపాయలకు బేరం పెట్టినట్లుగా సమాచారం. ఈ మేరకు అందిన అడ్రస్ ను ఆధారంగా చేసుకుని బాలుడు తల్లిదండ్రులకు సమాచారం అందించిన తిరుపతికి చెందిన మరో దంపతులు అప్రమత్తమయ్యారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో బాలుడితో పాటు మరికొందరు చిన్నారుల ఫోటోలు కూడా పంపినట్లు బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘటనలో తమ వీధిలో నివాసం ఉంటున్న ఓ ట్రస్ట్ నిర్వాహకుడు మణికంఠపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. నా పిల్లని ఆడుకుంటా ఉంటే చూసి గుర్తుపెట్టినారు వాళ్ళు. గుర్తుపెట్టి ఈ పిల్లోని మాకు ఇస్తారు. మా దగ్గర 65,000 తీసుకున్నారు డబ్బు. ఈ పిల్లోని మాకు ఇస్తారు అని చెప్పినారు. మణికంఠ వాళ్ళ కళ్ళు కూడా కనపడవు అని చెప్పినారు. మేము ఈ పక్కల బాడీగా ఉన్నారు కదా, ఎవరో అనుకున్నాం మేము సార్. కానీ వాళ్ళు ఇట్లా బిడ్డలెత్తుకుపోయి ఇంకా మా పిల్లలే కాదు, ఇంకా దాంట్లో ఉన్నారు. ఇంకా 3-4 ఫోటోలు మాకు చూపించినారు. ఈ పిల్లలు కూడా మాకు చూపించినారు. ఈ పిల్లలు అమ్ముతారు అని మాకే చెప్పినారు. వచ్చి చెప్తే మళ్ళీ పోయి అడిగితే వాళ్ళ భార్య అని, మా ఆయన లేడు, మా ఆయన చిత్తూరుకు పోయినాడు, ఇంకా రాలేదు, మాకేం తెలియదు అని చెప్తా ఉన్నది వాళ్ళ ఆవిడ. వాళ్ళు ఈడ మా ఇంటి పక్కల వంకలో కూడా తోపులతో పోయి శుద్ర పూజలు అవి ఇవి చేస్తూ ఉన్నారు. మాకు ఇవన్నీ తెలియనే లేదు. ఇప్పుడు అందరూ ఫోటోలు వీడియోలు కానీ ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. ఈ రోజు కంప్లీట్ తెల్లారితో ఇచ్చినాము. రెస్పాన్స్ లేదు అసలు. మేము ఇంకా ఎవరిని అడిగేది, ఎవరిని ఇచ్చేసేది. తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో చిన్నారుల కిడ్నాప్ ముఠా ఉనికి కలకలం రేపుతోంది. 2.5 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులకు తెలియకుండా అమ్మకానికి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి కావచ్చు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్న పిల్లల పైన అంటే కిడ్నాప్లు అవుతున్నాం. దాని తర్వాత పోలీసులు చేసి అంటే నిందితులను పట్టుకుని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రధాన పాత్రధారి సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇందులో సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటికి రావడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరిలో మణికంఠ అనేటువంటి వ్యక్తి ఒక అంటే ట్రస్ట్ లాగా నడుపుతున్నాడు. అంటే అనాథ పిల్లల్ని వీళ్ళందరినీ కూడా అక్కడ అంటే ఏర్పాటు చేసి వాళ్ళని అంటే వాళ్ళకి జీవనోపాధిని కల్పిస్తున్నానంటూ కూడా వాళ్ళని పెంచుతున్నాను, అదేవిధంగానే చదివిస్తున్నాను అంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయ ప్రముఖుల దగ్గర అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దగ్గర సహాయం పొంది ఆ ట్రస్ట్ నడుపుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒక విషయం నిన్న బయటికి రావడం జరిగింది. తిరుపతిలో ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కూడా పిల్లలు లేరు. వాళ్ళు ఇతన్ని ఆశ్రయించిన నేపథ్యంలో మీ ట్రస్ట్ లో అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి మేము పెంచుకుంటాం, మాకు ఒక బిడ్డని ఇవ్వండి అంటూ కూడా దత్తత తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అతను అక్కడ లేనటువంటి పిల్లల్ని ఇతర ప్రాంతంలో అంటే ఆల్రెడీ కొన్ని ఫోటోలు వాళ్ళు షేర్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ ఫోటోలో ఉన్న పిల్లలు వాళ్ళకి సంబంధించిన బంధువుల పిల్లలుగానే తేలడం జరిగింది. అయితే ఈ పిల్లవాడు ఆల్రెడీ తమ బంధువుల పిల్లవాడే కదా, మరి ఇతను ఈ బిడ్డను ఎట్లా తీసుకొస్తాడు ఇతను అనే కోణంతో వాళ్ళు ఆ వాట్సాప్ చాటింగ్, ఆ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ బంధువులైన వాళ్ళకి పంపడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ తల్లిదండ్రులు నేరుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు మణికంఠాన్ని అదుపులోకి ఆ బాబుతోనే కాకుండా గతంలో ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు తన వద్ద అంటూ కూడా అతను కొన్ని వాట్సాప్ లో ఫోటోలన్నీ కూడా చిన్నపిల్లలకు సంబంధించి ఫోటోలు పంపడం జరిగింది. వాటిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. గతంలో అంటే గ్రామాల్లో తిరుగుతున్న సందర్భంలో అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, లేదంటే పాఠశాలకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి పిల్లల్నే టార్గెట్ చేసుకుని ఈ మణికంఠ ఈ రకంగా చేస్తున్నట్లు ఇతనితో పాటు మరికొంతమంది ముఠాగా ఏర్పడి ఈ రకంగా అంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం, దాని తర్వాత ఆ పిల్లవాడిని కూడా 65,000 రూపాయల వరకు కూడా బేరం కూర్చుకోవడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో చంద్రగిరి పోలీసులు తిరుపతి ఎస్పీ ఆదేశాల ప్రకారం విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ప్రధాన నిందితుడు ముఠాకు సంబంధించిన నిందితుడిని మణికంఠాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పద్మ, అయితే గోపీనాథ్, అతను ఒక ట్రస్ట్ నడుపుతున్నట్టుగా కూడా చెప్పారు కదా, ట్రస్ట్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, అసలు ఆ ట్రస్ట్ లో ఉన్న పిల్లలు నిజంగా అనాథ పిల్లలేనా, ఇలా కిడ్నాప్ చేసి ఏమైనా తీసుకొచ్చారా అన్న దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా?
అంటే ఆ ట్రస్ట్ కి సంబంధించి పేరు మాత్రమే పెట్టాడే కానీ అక్కడెక్కడ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ట్రస్ట్ అనేది ఎక్కడా కూడా లేదు. చంద్రగిరిలో చంద్రగిరి మండలంలో పట్టణంలో ఒక అడ్రస్ పెట్టి అక్కడ నేను ట్రస్ట్ నడుపుతున్నాను. ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లల్ని అంటే అనాథ తల్లిదండ్రులు లేని పిల్లల్ని రోడ్లపైన అనాథలుగా తిరుగుతున్న పిల్లల్ని ఇంతమందికి నేను వాళ్ళకి అంటే 3 పూటలు అన్నం పెట్టడం కానీ లేదంటే స్కూల్కు అంటే చదువు చెప్పడం కానీ ఇవన్నీ కూడా దొంగ రికార్డ్స్ పెట్టి ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అది ఎవరికి కూడా అధికారులకు తెలియదు. అంటే ఈ విషయాన్ని ఒక్కసారిగా అంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే విషయంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు నిన్న కొంతమంది తల్లిదండ్రులు అంటే ఒక తల్లిదండ్రులు తిరుపతిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఒకసారిగా పిల్లలు కావాలని ఏదైతే మణికంఠ అనుకోవడం ఒకసారిగా అతను అంటే అతనికి ఆల్రెడీ ట్రస్ట్ ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అతను కోరడం జరిగింది. అక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ దత్తత తీసుకోవాలనుకొని వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే అతను వాళ్ళ బంధువుల బిడ్డనే అతనికి అంటే వీళ్ళకి వాట్సాప్ ఫోటోలు పంపడం జరిగింది. అక్కడ అనుమానం వచ్చి తమ బంధువులు వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు బిడ్డని వాళ్ళకి అనుకున్న బిడ్డని అనే అంటే ఒకవేళ సరే ఇక్కడ బేరంగానే కుదురుంటే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసి వీళ్ళకి వచ్చి అమ్మే రకంగా అతని ఆలోచనగా ఉంది. అదే విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇది విచారణ జరుపుతున్నారు. అదంతా కూడా ట్రస్ట్ కాదు, అదంతా కూడా ఏం లేదు. అతని పనే ఇది గ్యాంగ్. వీళ్ళు అంటే తమిళనాడుకి చెందిన వాళ్ళంటే వీళ్ళు మణికంఠకు సంబంధించి మరికొంతమంది. అయితే ప్రస్తుతానికి ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడైనా సరే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా, లేదంటే మీరు అన్నట్టు గతంలో ఎవరైనా సరే ఇలా ఏ విధంగా పెట్టుకొని ట్రస్ట్ పెట్టుకొని ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఏ విధంగా ట్రస్ట్ ఇతను పెట్టుకొని ఈ విధంగా పిల్లల్ని ఏమైనా సరే నిజంగా అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిజంగా అనాథ పిల్లల్ని కావచ్చు లేదంటే చిన్నపిల్లల్ని పెంచడంలో తప్పు లేదు. అది కూడా దీనికి ఒక ప్రభుత్వ నిబంధన ఉంటుంది, కలెక్టర్ ఆదేశాలు ఉంటాయి. కలెక్టర్ సంబంధించిన పర్యవేక్షణలో ఇంతమంది మేము అనాథలుగా మేము వాళ్ళని తీసుకొని వచ్చి మేము పెంచుతున్నాము. ప్రతిదానికి కూడా దానికి ఒక సంబంధించినటువంటి సిస్టమ్ ఉంటుంది. అదేది లేకుండా ఒక ట్రస్ట్ పేరుతో ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మరో బిడ్డలకి మరికొంతమందికి ఎవరికి కూడా ఇలాంటి ఘటనలు లేకుండా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది తల్లిదండ్రుల డిమాండ్. రైట్, థ్యాంక్ యూ గోపి.